తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ శాఖ ఉద్యోగులకు మరియు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం డిఏ పెంపునకు సంబంధించి కీలక నిర్ణయం వెలువడింది. విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు పంపిన 17.6% డిఏ పెంపు ప్రతిపాదనలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు అధికారికంగా ఆమోదం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి ఉత్తర్వులు కూడా వెలువడటంతో విద్యుత్ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల కుటుంబాల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీజీ, ట్రాన్స్కో, జెన్కో మరియు వివిధ డిస్కాంల పరిధిలో పనిచేస్తున్న సుమారు 72,000 మందికి నేరుగా లబ్ధి చేకూరనుంది. ఇందులో కేవలం రెగ్యులర్ ఉద్యోగులు మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే అర్టిజన్లు మరియు తమ జీవితకాలం విద్యుత్ శాఖకు సేవలందించిన విశ్రాంత పెన్షనర్లు కూడా ఉండటం విశేషం. ఈ పెంచిన 17.6% డిఏ అనేది ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచే వర్తించనుంది. అంటే జూలై నుండి పెండింగ్‌లో ఉన్న బకాయిలు కూడా ఉద్యోగుల ఖాతాలో జమ కాబోతున్నాయి. ఇది వారికి ఆర్థికంగా పెద్ద ఊరటనిచ్చే అంశం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించడంలో అసర్నిహలు శ్రమిస్తున్న విద్యుత్ సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేసింది. పెరుగుతున్న నిత్యావసర ధరలు మరియు జీవన వ్యయానికి అనుగుణంగా ఈ వేతన సవరణ అవసరమని గుర్తించిన ప్రభుత్వం త్వరగా ఈ ఫైల్‌పై సంతకం చేయడం గమనార్హం. రాత్రింబవళ్లు వర్షం, ఎండ అనక విద్యుత్ లైన్ల మరమ్మతులు చేస్తూ ప్రతి రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టిజన్లకు కూడా ఈ ప్రయోజనం కలగడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యుత్ సంస్థలపై కొంత అదనపు ఆర్థిక భారం పడినప్పటికీ ఉద్యోగుల పనితీరును ప్రోత్సహించడానికి, ప్రతిఫలం అందించడానికి ఇది దోహదపడుతుంది. నూతన సంవత్సరానికి ముందే ఇలాంటి శుభవార్త అందడంతో విద్యుత్ శాఖలోని అన్ని విభాగాల సిబ్బంది ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ డిఏ పెంపుతో ఉద్యోగుల నెలవారీ జీతాల్లో గణనీయమైన మార్పు కనిపించనుంది. ఇది వారి కుటుంబాల ఆర్థిక భద్రతకు ఎంతో తోడ్పడుతుంది.